ఇక్కడ ఇంకొక తిరకాసు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉంటుంది చాలా మందికి. నేను నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ నా ఉద్యోగం ఏంటి, నేనేం చేయాలి, దానికి ఎలా వస్తుంది సమాధానం మనలో? మనకి ఏం చేయకుండా ఉండడం మన ప్రయత్నం, మానవ ప్రయత్నం ఉండాలా ఉండకూడదు అంట. మానవ ప్రయత్నం ఇప్పుడు మేము ఒక క్షణం కూడా ఖాళీగా ఉన్నాం తల్లి, ఒక క్షణం ఖాళీగా ఉన్నాం. షూటింగ్ అనో మాకు కావాల్సిందనో వాళ్ళతో మాట్లాడరు, ఇల్లు మాట్లాడరు. ఎందుకంటే మాది 55 ఏజ్, 55 సంవత్సరాలు. నాకు ఇంకొంటే ఇంకో 25 years నా జీవితం. 20 years నైట్లు తీసేస్తే ఇంకంత తక్కువ సమయం ఉంది. నేను అసలు నేనేంటి నేను తెలుసుకోవాలి. నా రామలక్ష్మణ్ బుక్ ఎవరికైనా ఉపయోగపడాలి, అదే మెయిన్ మా గోల్ ఏంటంటే నా బుక్లో నా సీన్స్, నా జీవితం, మా ఇద్దరు సీన్స్, మా బుక్ని ఒక 2-3 సీన్లను ఎవరికైనా ఉపయోగపడాలి జీవితం ఎదిగే వాళ్ళకి. దాని ఆధారంగా నేనేమి ఇస్తున్నాను పొదుగులు నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం షూటింగ్లు చేసుకొని పుడి తినేసి కార్లు తిరిగేసి రైడ్ తిన్నాను పడుకున్నా లేసానంటే నా కోసమే బతకటమేనా ఇది? నేను 10 మంది నా బుక్ ఎవరైనా ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఒక బాహుబలి సినిమా ఉందమ్మా, బాహుబలి ఉంటే ఆ సినిమాని మనం కొన్ని సంవత్సరాల వరకు ప్రతి మంది డైరెక్టర్ వేసుకొని చూస్తారు. అవును, మదర్ సెంటిమెంట్ చేయాలనుకున్న వాళ్ళు బాహుబలి సినిమా చూస్తారు. కాబట్టి మన బుక్ ఏంటి మనల్ని అలాగా ముగిటేవేనా ది బుక్ 10 మంది నిదర్శనంగా ఉండాలనే ఇంత గొప్ప జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి. కుప్పతోటి లేస్తే ఏంటి వీజ్ ఏంటి అంటున్నా. అది నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం అందరూ బతుకుతున్నాను, నేను బతుకుతాను సార్. దానిలో పెద్ద యాల్యూషన్ కాదు. నా పిల్లలు బలి చూసుకుంటానండి, నా ఫ్యామిలీ బలి చూసుకుంటాను, దానికోసం పెద్ద నువ్వు చూసుకునేది అందరూ అదే చేస్తున్నారు. అదే జంతువు కూడా దాని పిల్లల్ని బాగా చూసుకోవడం. ఇప్పుడు మేము కేబీఆర్ పవర్ నడుస్తుంటే నెమిలి పిల్లలు పక్కన వేసుకొని దానికి ఏం కావాలో గెలికి ఇస్తాం తల్లి. ఓ జంతువు కూడా అదే చేస్తుంది. అది మనం చేయటం కంటే కూడా అసలు మనం ఏంటి అనే సత్యం కోసం అన్వేషణ ఈ ధ్యానం. మీరు ఈ క్రమంలో మీరు భగవద్ దర్శనం అని అంటారు, లేదు సత్య దర్శనం అని, అటువంటి స్థితులు ఎప్పుడైనా పొందారా రామ్ గారు, లక్ష్మణ్ గారు? మంచి క్వశ్చన్. ఆ రోజు కృష్ణ భగవాను అర్జునుడికి చూపించిన విశ్వరూపం, అట్లాంటి రూపాలు ఏమన్నా చూసారా తల్లి? నిజంగా మేము చెప్పాలంటే మన భాషలో, మా సినిమా భాషలో చెప్పాలంటే, మహాభారతంలో అర్జునుడికి ఒక సన్నివేశం వచ్చింది క్లైమాక్స్లో. అసలు ఏంటి మన వాళ్ళందరూ రిలేషన్, వీళ్ళందరినీ నేను చంపాలా, అసలు ఏంటిది పదవ కోసం దేనికోసం బోర్ని ఏడిసి కృష్ణ భగవాన్ ఏంటి సార్ ఇది నాకు అర్థం కాలేదని విల్లు పడేసినట్టుగా మమ్మల్ని కష్టాలే మమ్మల్ని ఏడిపించినాయి. అవతలోళ్ళు మమ్మల్ని ఎదురుపెట్టిన లాక్కులు, ఒక రిలేషన్షిప్లో బంధం, ఒక పని ఎదుగుతున్నప్పుడు మామూలు ఘర్షణలు పెట్టావు, మమ్మల్ని పోటీతత్వంలో ఇరికించిన మా చుట్టూరు ఉండేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి ఇరికిస్తే ఎంత లాక్ చేస్తుంటే దానిలో నుంచి అలా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం చూడు. అది ఆత్మ పైన. చాలామంది అంటారు అందరూ మనకి సుఖాలే రావాలి. ఈ ధ్యానంలో కూడా చాలామంది ఉంటారు నాకు అన్ని సుఖాలే రావాలి, మన చూడాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ మనం పొగడాలని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అట్లా కాదు, మనది ఈ ఆత్మ పైన వెళ్ళాలంటే ఎవరికి నచ్చకూడదు. నువ్వు ముందు మనుషులకు నచ్చేలాగా ఉండాలని ప్రయత్నిస్తే భగవంతుడు నచ్చం, భగవంతుడు నచ్చితే మనుషులు నచ్చం. అబ్బా గొప్ప సత్యం చెప్పారు. భగవంతుడు నచ్చాలంటే మనుషులు మనం కొంతమంది వ్యతిరేకించాలి. కొన్ని సత్యాల్లో మనం దాన్ని సడించుకు రావాలి బయటికి. అంటే కొన్ని వద్దు అక్కర్లేదని మనమే చెప్పడం ద్వారానే అది ఘర్షణ అయినా సరే బయటకు వచ్చేయాలి. మనకు అవసరం లేదని తిరస్కరించాలి. మీరు అడిగారు ఏమన్నా మీకు ఈ ధ్యానంలో ఏమన్నా మీకు ఏమన్నా అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటారు కదా రామ్ గారు, ఆ స్థితిలో ఉన్నప్పుడు తల్లి ఫస్ట్ నుంచి కూడా మేము 2 రకాలు ఉన్నాయి. భక్తి మార్గం, ఆత్మ మార్గం, ధ్యాన మార్గం. భక్తి మార్గం నుంచి రావటం అంటే భక్తి మార్గం నుంచి ఆత్మలోకి జాయిన్ అవ్వచ్చు. ఇది దానిలో నుంచి వచ్చేది ఫస్ట్. అలాగ వచ్చి కొంతమంది విశ్వాన్ని చూసి ఆత్మ పైనలోకి వెళ్తారు కొంతమంది. మేము భక్తిలో నుంచి రాలా. భక్తిలో నుంచి వస్తే ఏమన్నా మనకి దైవాలు ఉందా? భక్తి అనేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. దేవుడు ఒక టెంకాయ కొట్టే పని అయితే ఏదో మన ప్రాబ్లం చెప్పే పని అయితే ఆయన సాల్వ్ చేయడా అనే నమ్మకం భక్తి అనేది. అది ఒకటి నేను, 2 భగవంతుడు, 2గా ఉన్నాం. భక్తి ద్వైతం, మీది అద్వైతం. అంటే మేము దాన్ని ఏం చేసామంటే దాని నుంచి సడన్గా దీనిలో జంప్ అయ్యాం. అంటే గురువుల ఆజ్ఞో ఏంటో మాకు తెలియదు, సుఖరతో మేము తెలియగలవాడు మేము చెప్పట్లేదు. రజనీకాంత్ గారు అడిగారు, రజనీకాంత్ గారు మేము ధ్యానం చేస్తాం, ఆయన చేస్తాం, మీరు మీలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమి అడిగారు. మేము దాంట్లో బాగా నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన జస్ట్ అర్థకున్న విషయం అదే ఏంటంటే, ఇంతకుముందు మేము స్టార్టింగ్ మేము పడుకుపోయే ముందు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పి పడుకుంటాం. నేను చూస్తానికి, మాట్లాడటానికి, వినటానికి, నడతానికి ఈ రోజు మొత్తాన్ని నువ్వు సహకరించిన భగవంతుడికి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పి పడుకుంటాం. మా చుట్టూరు అంటే సహాయం చేసిన వాళ్ళందరికీ, తల్లిదండ్రులకి, ముందు మనుషులకు చెప్పి ఆ తర్వాత భగవంతుడికి పడుకుంటాం.
కొన్నాళ్ళ తర్వాత అలా చెప్తూ కొన్నాళ్ళ తర్వాత మా లోపల నుంచి అంతర్వాణి వినపడింది. ఇంకొక మనిషి ఎవరో ఉండట్టు, ఆ మనిషికి నువ్వు చెప్తున్నట్టు రెండు అవుతున్నాయి అక్కడ. రెండు అంటే అర్థమైంది తల్లి, నువ్వు ఉంటేనే నేను చెప్తున్నాను. అర్థమైంది, చాలా గొప్పగా చెప్తున్నారు, అదే వింటున్నాను. రెండు కాదు ఒకటే అని. ఆ తర్వాత మాకు చెయ్యంగా అర్థమైపోయింది. ఇంకెవరికి చెప్తున్నావు? ఆయనే నువ్వైతే ఇంకెవరు చెప్పేది ఎవరు, వినేది ఎవరు? ఆ రజనీ పాయింట్. ఈ మాట తర్వాత మేము ఇంతకుముందు ట్యాంక్స్ పడలేదంటే కళ్ళు మూసుకున్నాం, అంతా నేనే అనే భావంతో ధ్యానాలు కూర్చోవడంగానే చక్రాలు అనేది యాక్టివిటీ వల్ల ఆల్రెడీ అయిపోయింది అన్నాడు ఆయన. అంటే మాకు తెలియదు చక్రాలు యాక్టివిటీ అవుతుంది, దుర్యానికి వెళ్ళాలి అని అంటున్నారు కదా, మాకు తెలియదు సార్. ఇలా అనగానే మీకు ఆల్రెడీ చక్రాస్ అన్ని యాక్టివ్ అయిపోయినాయి రామలక్ష్మణ్, ఆమె ఏగులు మీరిద్దరు. వాసివంతు విడిచిన వాడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. అదంటే దానికేంటంటే అది పూర్వజన్మ సుకృతం. అంటే పోయిన జన్మలో కొంతవరకు ప్రయత్నించి మా జన్మ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది కాబట్టి అన్ని అక్కడి నుంచి మొదలైంది. అంతేగాని మీరు అక్షరాలు నమ్ముతారా? జన్మలు పూర్వజన్మలు అంటే ఇది పెద్దలు చెప్పేదే, బట్ మీరు అనుభవపూర్వకంగా నమ్ముతారా? పూర్వజన్మ సుకృతం వల్లే మనకి జరుగుతాయి. తల్లి ఫస్ట్ నుంచి కూడా యేతుపాదం కొంచెం మా దగ్గర ఉండేది, అందుకే అడుగుతున్నాను. ఫస్ట్ ఇది దేవుడు మేము ఫైటర్గా ఉన్నప్పుడు, ఈ ధ్యానం రాకముందు ఫైటర్స్ అంతా గుడికి వెళ్ళేవాడు. ఫైటర్స్ అంతా ఏదైనా ఊరు రామేశ్వరం ఇట్లా షూటింగ్కి వెళ్తున్నప్పుడు గుళ్ళకి అందరూ వెళ్తుంటారు. రే నల్ల భక్తి అబ్బా, నల్ల కడవలప్ప, నీ వెండికి అన్ని దొరుకుతాయి, వెండిగా కడవలు కుడిపాంగా అనేవాడు. నేను ఆయన అడగటం ఏంటి, ఆయన నాకు ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంత గుడిలోకి వెళ్ళగల ఒక అంతరాత్మ అనేది, ఆయన ఎవరు నాకు ఇయటానికి, నేను కష్టపడింది ఆయన ఎందుకు ఇవ్వాలి? నేను షూటింగ్ చేస్తున్నాను, నాకు బేటా 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తున్నారు, నేను కష్టపడకుండా ఆయన ఎందుకు అడగాలి? అసలు ఆయన దగ్గర ఏం బ్యాంక్ ఉంది ఏముంది, గుడిలో వెళ్ళాలని ఆలోచన వచ్చేది. అందుకని అందరిలాగా తప్పు అనుకుంటారు, స్టార్టింగ్లో తప్పు అనుకుంటారు, మాస్టర్లు ఏమనుకుంటారు, అంత దండం పెట్టుకుంటారు. అంతేగాని ఏం కోరుకునేవాళ్ళం కాదు. ఫస్ట్ నుంచి ఇది ఒక వేతువాదంగా ఉండేది మా లోపల అంతరాత్మ అని. అట్లా మా అంతరాత్మ కూడా ఇలా అనగానే ఈ ధ్యానంలో కూర్చోవడం ఫస్ట్ కూడా మేము అసలు ఇది ఆశించి ధ్యానం చేసేవాళ్ళం కాదు. మంచి పేరు రావాలని అనేవాడు. మాకు ఫస్ట్ చెన్నైలో మా గురువు అనేవాడు, మీరు మంచి మంచి అవార్డు తీసుకున్నట్టు, మంచి స్టేజ్ మీద మిమ్మల్ని పిలుస్తున్నట్టు మీరు ఊహించుకోండి, విజువలైజేషన్ చేయండి. మా గురువు ఫస్ట్ చెప్పింది, ఫస్ట్ గురువు. అప్పుడు నమ్మల విషయం అసలు మేమేంటి సాధారణ ఫైటర్స్, మాకు అవార్డు ఇటువంటి పెద్ద పెద్ద స్టేజ్ మీద పిలవంటే మిమ్మల్ని సన్మానం చేసి సూపర్ అంటాం ఏంటి, ఇది సాధ్యమా? దాన్ని మేము నమ్మల. విజువలైజేషన్ సరే చూద్దాం, గురుగారు సంకల్ప ధ్యానం, నిర్మల ధ్యానం. నిర్మల ధ్యానం 2 ధ్యానాలు ఉన్నాయి తల్లి. సంకల్పంతో కూడా ఏమైనా సాధించవచ్చు, అది కూడా ధ్యానంలో సాధ్యమే. కాబట్టి అదే శాశ్వతం కాదు. నిర్మల ధ్యానం కూడా ఒకటి ఉంది, కొన్నాళ్లే. అదే అంటే అది బొమ్మలాగా సంకల్ప ధ్యానం మనం ఆడుకున్నాక బొమ్మతో మళ్ళీ నిర్మల బొమ్మ. సంకల్పాడికి ఒక కొత్త చిన్న కారు కొనిచ్చాము, 4 రోజులు ఆడుకున్న తర్వాత ఇది పాత అయిపోయి కొత్తది అంటాడు. మనం ఏదో కావాలని కోరుకుని వస్తుంది, బట్ అది శాశ్వతం ఇప్పట్లా.